తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనేక హిట్ చిత్రాల్లో నటించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కెరీర్ మంచి స్థాయిలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఇంద్రజ ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది. ఇటీవలే బుల్లితెర ఆడియన్స్ ముందుకు వచ్చింది. జబర్దస్తి, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా క్రిస్పిక్ టాక్ షోలో పాల్గొన్న ఇంద్రజ తన కెరీర్, లైఫ్, పెళ్లికి సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. సుధీర్ తనను అమ్మలాగే చూసుకుంటారని, ఆ బంధం దేవుడు ఇచ్చిన బంధమే అన్నారు. అలాగే ప్రేమ, బ్రేకప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒకరు మనల్ని మోసం చేశారు అన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందని యాంకర్ వర్ష అడగ్గా ఇంద్రజ స్పందిస్తూ, నార్మల్ డెలివరీ ఇచ్చేటప్పుడు వచ్చే పెయిన్ హైయెస్ట్ బాధ అంటారు కదా, అంతకు సమానంగా ఉండే పెయిన్ ఏదైనా ఉందంటే అది ప్రేమలో మోసపోవడమే. అది చేసిన వాళ్ళు ఆడదైనా మగవాడైనా సరే వాళ్లకు పుట్టగతులు ఉండవు, అంతే, సర్వనాశనం అయిపోతారు అన్నది.